హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీయాక్సియా ఛానల్. ఈరోజు మనం ఆలు మీల్ మేకర్ టొమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ కర్రీ అయితే చపాతీల్లో కానీ రోటీల్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే నేను చేసే ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేయండి, చాలా అయితే రుచిగా ఉంటుంది. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే మనం స్టవ్ అయితే వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని అయితే పెట్టుకుందాం. కుక్కర్ బాగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు సామాన్లని ఒకటొకటిగా యాడ్ చేసుకుందాం. ముందుగా అయితే జీలకర్రని అయితే యాడ్ చేద్దాం. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం ఆవాలని అయితే యాడ్ చేద్దాం. ఆవాలు వేసి ఇలా చిట్పట్లాడుతుంటే మనం ఈ పచ్చిమిర్చి చీలికలను అయితే ఇలా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకుందాం. అవి బాగా వేగిన తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకును అయితే యాడ్ చేద్దాం. అలాగే మనం వెల్లుల్లిపాయలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలను అయితే యాడ్ చేసి ఒక్కసారి మనం కలుపుకొని నెక్స్ట్ అయితే మనం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసుకొని ఇలా కుదుపుకుంటూ ఉంటే అవి బాగా వేగుతాయి. లేదు అంటే మనం ఇలా అట్ల కాడతో కానీ చిన్న గరిటెతో కానీ ఇలా మనం కలుపుకొని వేయించుకుందాం. బాగా వేగిన తర్వాత మనం చిటికెడు పసుపునైతే యాడ్ చేద్దాం. పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఆ ముక్కలకి పసుపు అంతా బాగా పట్టేలా ఒకసారి అయితే కలుపుకొని నెక్స్ట్ మనం టమాటో ముక్కలుగా యాడ్ చేసుకొని అయితే ఒకసారి అయితే కలుపుకుందాం. ఆ పసుపు అంతా ఆ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమాటో ముక్కలు బాగా మగ్గిపోవాలండి. బాగా మగ్గిపోయి ఆ పచ్చి వాసన అంతా పోతేనే మనం కర్రీకి మనం ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాం. ముందుగా అయితే మనం ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. బంగాళదుంప ముక్కలు యాడ్ చేసుకొని మనం ఒకసారి అయితే కలుపుకొని ఒకసారి అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకొని తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకొని మనం ఇలా కలుపుకొని ఉంచాలి. నెక్స్ట్ ఆ పసుపు ఆ ఉప్పు అంతా ముక్కలకు పట్టేలా ఒకసారి అయితే మనం కలుపుకుందాం. నెక్స్ట్ మనం మీల్ మేకర్ అయితే ఉంచుకున్నాం కదా, మీల్ మేకర్ ఉడకబెట్టి అంటే వేడి నీళ్ళల్లో మనం మీల్ మేకర్ని అయితే ఉంచుకున్నాం కదా, ఆ మీల్ మేకర్ని కూడా ఇందులోనైతే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మనం కారంని అయితే యాడ్ చేసుకుందాం. ఎవరికి ఎంత స్పైసీ కావాలో దానికి తగినట్టుగా మనం కారం అయితే యాడ్ చేద్దాం. ఆ కారం అయితే యాడ్ చేసి ఒకసారి అయితే ఆ కారం ముక్కలకు అన్నీ పట్టేలా ఒకసారి అయితే అడుగు నుంచి అయితే కలుపుకుందాం. బాగా కలుపుకొని బాగా వేగితేనే ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్పూన్ గరం మసాలా అయితేనే యాడ్ చేద్దాం. గరం మసాలా యాడ్ చేసి ఇంకొకసారి అయితే ముక్కలన్నిటికీ గరం మసాలా పట్టేలా ఇంకొకసారి అయితే కలుపుకుందాం. చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో అలా అడుగు నుంచి కలుపుకుంటే ఆ ఆయిల్లో ఉన్న ముక్కలు గట్రా పోపు సామాన్లు గట్రా అంతా ఈ ముక్కలకు పట్టి బాగా అయితే టేస్టీ బాగా వస్తుంది. ఇప్పుడు ముక్కలన్నీ బాగా ములిగేలా అయితే నీళ్ళనైతే యాడ్ చేద్దాం. నీళ్ళనైతే యాడ్ చేసి ఇంకొకసారి అయితే కలుపుకుందాం. ఉప్పు సరిపోతే ఓకే, లేదు అంటే ఉప్పు చాలకపోతే ఇంకొకసారి అయితే కొంచెంగా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కర్రీ చిన్నపిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. వాళ్ళకైతే లంచ్ బాక్స్లో అయితే కూడా ఇది చాలా ఈజీగా అయితే ఇచ్చేయవచ్చు. చిన్నపిల్లలకే కాదు, ఎవరు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ ఎవరికి కానీ లంచ్ బాక్స్లో పెట్టిస్తే హ్యాపీగా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.